పడక గదిలో అద్దం ఉంటే నిజంగా వాస్తు దోషమా? మంచం అద్దంలో కనిపిస్తే కుటుంబ సమస్యలు చుట్టుముడతాయా? లేక ఇవన్నీ వాస్తు పేరుతో భయపెడుతున్న అపోహలు మాత్రమేనా? చాలామందికి ఈ చిన్న విషయానికి అనవసరంగా భయపడుతున్నారు. మరి మీ బెడ్రూమ్లో మంచానికి ఎదురుగా అద్దం ఉంటే ఏం చేయాలి? కంగారుపడి పగలగొట్టకండి. వాస్తులో చెప్పబడిన అద్భుతమైన సులభమైన పరిష్కారాలు మీకు ఈ వీడియోలో లభిస్తాయి. ఈరోజు శాస్త్రీయబద్ధంగా ప్రాచీన వాస్తు ఏం చెబుతుంది, ఈ ఆధునిక కాలంలో మనం ఎలా వ్యవహరించాలో వాస్తవాలు తెలుసుకుందాం. ప్రేక్షకులకు నమస్కారం. మీరు చూస్తుంది ఆస్ట్రోవాస్తు సురేష్. వాస్తుశాస్త్రం యొక్క అసలు ఉద్దేశం మనుషుల్ని భయపెట్టడం కాదండి. మన గృహంలో సౌకర్యాన్ని, ప్రశాంతతను, సమతుల్యతను పెంచటం. ఇప్పుడు అపార్ట్మెంట్లలో, ఆధునిక ఇళ్లలో కప్బోర్డ్లు, డ్రెస్సింగ్ టేబుళ్ళు, వాల్ మిర్రర్స్ సర్వసాధారణం అయిపోయాయి. కానీ కొందరు వీటిని చూసి అద్దం వల్ల కలహాలు వస్తాయి అని భయపెడుతున్నారు. అసలు వాస్తుశాస్త్రంలో దాగి ఉన్న నిజం ఏమిటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. వాస్తులో అద్దానికి ఎందుకంత ప్రాముఖ్యత? మన వాస్తుశాస్త్రంలో అద్దాన్ని కేవలం మొహం చూసుకునే వస్తువుగా చూడరు. అద్దం అనేది జలతత్వానికి చెందింది. ఇది ఒక ప్రతిబింబించే సాధనం. గదిలో ఉన్న కాంతిని, వాతావరణాన్ని అది రెట్టింపు చేసి తిరిగి ప్రతిఫలిస్తుంది. ఒక చిన్న గదిలో సరైన ప్రదేశంలో అద్దం పెడితే అది గది విశాలంగా కనిపించే, పెద్దదిగా కనిపించేలా చేస్తుంది. ప్రశాంతత చేకూరుతుంది. ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఇరుకుగా ఉన్నది అనే భావన లేకుండా ప్రశాంతత కలుగుతుంది. ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. అద్దం ఇంటిలో ఉన్నంత మాత్రానే వాస్తు దోషం వస్తుందని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. మంచం అద్దంలో కనిపించకూడదా? ఎందుకు? ఇప్పుడు చాలామందికి ఉండే అతిపెద్ద సందేహం, మనం పడుకునే మంచం, బెడ్ అద్దంలో కనిపించవచ్చా? మంచం నేరుగా అద్దంలో కనిపించకుండా ఉంటేనే మంచిది. దీనికి కారణాలు దోషాలు కావు, మానసిక ప్రశాంతత. రాత్రిపూట అలసిపోయి మనం నిద్రపోయేటప్పుడు మన శరీరం అలసటను వదిలించుకుంటుంది. కానీ అద్దం ఉండటం వల్ల గదిలోని శక్తి నిరంతరం అటు ఇటు ప్రవహిస్తూ నిద్రభంగం కలిగిస్తుంది. అర్ధరాత్రి మనకి మెలకువ వచ్చినప్పుడు ఎదురుగా అద్దంలో ఫ్యాన్ గాలికి కూడా ఏదోటి కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ అద్దానికి ఎదురుగున్న వస్తువు కదులుతూ ప్రతిబింబిస్తుంది. మనసు ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. కేవలం మనసు ప్రశాంతంగా ఉండటానికే పడక గదిలో మంచం ముందు అద్దం వద్దని చెప్పారు. అంతేగాని అద్దంలో మంచం కనిపించింది కాబట్టి రేపటి నుండి మన జీవితంలో అరిష్టాలు జరుగుతాయని కాదు. భయపడవలసిన అవసరం అసలు లేదు. ఏ దిశలో అద్దం మంచిది? పడక గదిలో డ్రెస్సింగ్ మిర్రర్ అద్దం పెట్టుకోవటానికి ఏ దిక్కులు శ్రేయస్కరం అంటే ఉత్తర దిశ గోడలు, తూర్పు దిశ గోడలు. ఉత్తరం కుబేర స్థానం, తూర్పు సూర్య భగవానుడి స్థానం. ఈ వైపున అద్దం ఉండటం వల్ల ఇంటిలోకి సానుకూల శక్తులు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఆకర్షించబడతాయి. వీలున్నంత వరకు దక్షిణం, ఆగ్నేయ దిశల్లో పెద్ద అద్దాలను పెట్టకుండా ఉంటే ఉత్తమం. హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంటిలో అద్దం ఏ రూములో ఉంది, ఏ దిక్కులో ఉంది, ఏ గోడకి అమర్చారో కామెంట్లో చెప్పండి. మేము అది సరైనదా కాదా మేము మీకు రిప్లై ఇస్తాము. ఆధునిక ఇళ్లలో సులభమైన పరిష్కారాలు. ఇప్పుడు ఇళ్లలో అద్దం లేకుండా ఊహించుకోవటం కూడా చాలా కష్టం. ఒకవేళ మంచానికి ఎదురుగానే అద్దం ఉంటే ఏం చేయాలి? వాస్తులో చెప్పబడిన అత్యంత సులభమైన అద్భుతమైన పరిష్కారం. దాన్ని పగలగొట్టవలసిన పని లేదు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఆ అద్దాన్ని ఒక అందమైన కర్టెన్ లేదా వస్త్రంతో కప్పి ఉంచండి. అలాగే అద్దం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. అద్దంలో పచ్చని మొక్కలు, అందమైన దృశ్యాలు కనిపించేలా చూసుకోండి. ఇంటిలో ఈ తప్పులు మాత్రం చేయకండి. పగిలిపోయిన అద్దాలు వెంటనే తీసేయండి. అలాగే మసకబారినవి కూడా అసలు వాడకూడదు. 2 అద్దాలు ఎప్పుడు ఒకదానికొకటి ఎదురుగా పెట్టకండి. ఆ గదిలో విపరీతమైన గందరగోళాన్ని పెంచుతుంది. చూశారుగా, వాస్తు ఉద్దేశం సమతుల్యమైన జీవన విధానం.
అద్దం స్వతహాగా ఎలాంటి ప్రతికూలతను సృష్టించదు. యూట్యూబ్లో బయట ఏవో చూసి ఇంట్లో చిన్న సమస్య రాగానే వాస్తు వల్లే వచ్చిందని భయపడకండి. మీ ఇంటి నిర్మాణం, కొలతలు, దిక్కులు, గాలి వెలుతురు వేరువేరుగా ఉంటాయి. అందుకే మీ ఇంటి వాస్తు గురించి ఎలాంటి భయాలు, సందేహాలు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. అవసరమైతే మేమే స్వయంగా మీ ఇంటికి వచ్చి పరిశీలించి ఎలాంటి కూలగొట్టటాలు లేకుండా శాస్త్రీయమైన నివారణలు తెలియచేస్తాం. ఎలాంటి భయాలు లేని నిజమైన వాస్తు విషయాల కోసం మా ఛానల్ ఆస్ట్రోవాస్ సురేష్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాలను 10 మందికి షేర్ చేయండి. నమస్కారం.